మినప్పప్పు అంతా ఇందులో వేసుకొని మామూలుగా దోశల పిండి ఎలా కలుపుకుంటారండి అలా కలిపేసుకుంటాను. కలిపేసుకొని కొద్దిగా థిక్గా పెట్టుకుంటాను అనమాట. ఆ పిండి ముంచి వేయడానికి నాకు వీలుగా ఉండాలి కదా, అందుకని. దోశల పిండి ఇది కాకపోతే కొద్దిగా గట్టిగా కలుపుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి కొద్ది గట్టిగా కలుపుకుంటాం. ఇదిగోండి కొద్ది గట్టిగా కలుపుకుంటాం. దోశల పిండికి అయితే పలచగా కలుపుకుంటాం కదా, దీనికైతే కొద్ది గట్టిగా కలుపుకుంటాం అంతే. ఇదిగోండి కలుపుకొని నేను ఒక గిన్నెలో తీసుకుంటాను, చిన్న గిన్నెలో వేసుకోవడానికి. స్పూన్ తీసుకొస్తాను, భాస్కర్ నాకు తీసుకొని కొద్దిగా మనం వేసుకుందాం. ఇంత సరిపోద్దండి. ఇదేమో దోశలు ఉంచేస్తాను, ఇదేమో మనం వేసుకోవడానికి పెట్టుకుందాం. ఓకేనండి. ఇదేమో ఈ శనగపప్పు అండి, మనం ఉడకబెట్టి బెల్లం వేసుకున్నాం కదా, కొబ్బరి అది వేసి ఎండు కొబ్బరి వేసి ఇది చల్లారాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం అందులో కలిపి వేస్తామండి. ఎత్తేస్తాను. ఇదిగోండి ఇది తీస్తాను నేను. ఇది అయిన తర్వాత అది మొదలు పెడతామండి ఈ నూనెలో వేసి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వు తిని చూడమ్మా, చూడు చెప్పు నాకు ఎలా ఉన్నాయో. తిను ఎలా ఉన్నాయి, టేస్ట్ ఉంది చెప్పు. క్రిస్పీగా ఉందా? అది ఆపేసి ఇది ఇప్పుడు ఇదండి, ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇవి ఈ బెల్లము శనగపప్పు మనం కొద్ది వేడిగానే ఉంది అయినా మీకు చూపించాలి కదా, వీడియో కంటిన్యూ చేయాలి కదా. ఇదిగోండి ఇలా బెల్లము శనగపప్పు కొబ్బరి వేసుకున్నాను, నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీ ఇష్టం అండి, చాయిస్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఇష్టం. ఓకేనండి. ఇదిగో ఇలా రౌండ్గా చేసుకొని అంతా ఒకే సైజు రౌండ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం పిండిలో ముంచి చేసుకుందామండి. ఇవి తీసేస్తానండి ఈలోగా. ఇవి చాలా బాగుంటాయండి, స్వీట్ కార్న్ మంచిది కూడా కదా పిల్లలకి ఎవరికైనా. నూనెలో వేపకుండా ఉంటే మనం కొద్దిగా ఒక్కోసారి ఏం చేస్తానంటే విత్తనాలు కూడా నేను కొద్దిగా ఇలా నూనె వేసి వేపేసి ఉప్పు కారం చల్లేసి తింటామండి వెరైటీగా. ఒక్కోసారి అలాగా, ఒకసారి ఇవాళ పండగ కదా అని కొద్దిగా నూనెలో చేస్తాను అనమాట. ఇదిగోండి ఇది అయిపోయింది. ఇదే నూనె వడగట్టుకుందామండి మనం బూరెలు వేసుకోవడానికి. మళ్ళీ లేకపోతే బాగుండదు కదా, ఇవంతా బాగా అనిపించదు. బాగా సునాది ఇదిగోండి ఇంత థిక్నెస్ ఉంటే చాలండి ఇలాగా ముంచి వేయడానికి. ఆ ఉండలు చేసుకుంటాం కదండి, ఆ ఉండలన్నీ ఇందులో ముంచి వేసి చూపిస్తానండి మీకు నేను వేపేసి. నేను చేయి కడుకొస్తాను, చేయి బాగాలేదు. ఓకేనండి. ఈ నూనె వడగట్టేద్దామండి. వడగట్టి వేరే ముక్కలు వేసుకుందాం. అందులో వేస్తే బాగుంటుంది కదా, అందుకని వడగట్టేస్తాను. ఇది వడగట్టేస్తానండి. ఇది ఇక్కడ పెట్టేద్దాం.
ఇంకో ప్లేట్ తెస్తాను. ఉండలు చేసి పెట్టుకుందాం. 10 ఉండలు చేసి పెట్టుకుంటే మనకి దూరం తేలిపడతాం. ఉండలు చేసి పెట్టుకుందాం. నువ్వు దూరంగా ఉండు. మా అబ్బాయికి వడలు నచ్చేసినాయండి. అటు పక్క నుంచి తింటున్నాడు, ఈ పక్క నుంచి తీస్తున్నాడు. మీరు కూడా వేసుకొని చూసి మన కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సరేనండి, మీరు మీ కమెంట్స్ నాకు కావాలండి. ఆంటీ బాగా చేస్తున్నారు, బాగా చేయట్లేదు, ఏదైనా సరే మీ కమెంట్స్ నాకు కావాలి. ఏమన్నా ఉంటే సలహాలు ఇస్తే దాన్ని బట్టి నేను పాటిస్తానండి. ఒక 10 చేసుకున్నానండి. ఈ 10 మనం వేసుకున్నాం. ఈ ముగ్గురు తీసి పెట్టేస్తాను. నేను చేయి కడుక్కొని వచ్చేస్తాను. నూనె కాగింది లేదు చూద్దాం. కాగింది. ఇదిగోండి చూడండి, ఇలా ఉండలు చేసుకున్నాం కదా. ఇవి ఇందులో డిప్ చేసి ఇదిగోండి డిప్ చేసి నీట్గా ఇలా వేసుకోవాలి. డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలి అంతే. ఇదిగోండి ఇందులో డిప్ చేయాలి. ఒకటి ఇందులో వేసుకోవాలి. ఇదండి ఈ పిండి మనం చేసుకున్నాం కదా. ఈ మొక్కుల్లో శనగపప్పు, బెల్లం ఇవన్నీ చేసుకొని బెల్లం శనగపప్పు బాగా ఉడికించేయాలండి. ఉడికిన దాంట్లో బెల్లం వేసి తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా వేసి బాగా దాంతో మెత్తగా రుబ్బేసి ఇది పొడి పొడిగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వేయకూడదండి శనగపప్పులో ఉడికేటప్పుడు, లేకపోతే మీకు పలచగా అయిపోద్ది. కొద్దిగా సరిపడా నీళ్ళు వేసుకోవాలి గట్టిగా అయ్యేటట్టుగా. ఇదిగోండి వేగుతున్నాయి చూడండి. దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉండు. నూనె పడుతుంది. దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉండి చూపించు. సరేనా? ఇంకో వాయి వేస్తానండి నేను. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. అంతే అండి, ఏం లేదు. మనం దోసల పిండి కొద్దిగా గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి. ఇది ఉంది కదండి, మనం తయారు చేసి పెట్టుకున్నాము. ఇది 1-2 నెలలైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. ఇలా చేసి ఈ తోపు పెట్టేసుకున్నామంటే శనగపప్పు ఉడికించేసి బెల్లం వేసి కొబ్బరి వేసి బాగా గట్టిగా ఇలా ఉండాలండి. ముద్దలు చేసినట్టుగా ఉండాలి. ఇలాగ పప్పులో నీళ్లు తక్కువ వేసుకోవాలి. వేసుకుంటే మీకు ముద్ద బాగా కడుతుంది. పెట్టేసుకున్న తర్వాత ఆ పప్పులో బెల్లం వేసి బాగా తిప్పుతూ ఉండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోద్ది. ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎప్పుడు దోసల పిండి వేసుకున్నప్పుడు ఇలా బూరెలు వేసుకోవచ్చండి. రెడీమేడ్గా మనం బూరెల పిండి కలుపుకున్నప్పుడల్లా ఇదిగోండి ఇలా బూరెలు వేసుకోవచ్చండి. ఇది కూడా సరే అండి. మీరు మరి ఏమంటారో, మేము దీన్నేమో శనగపప్పు పూర్ణాలు అంటాం దీన్ని. మీరేమంటారో కూడా నాకు కమెంట్స్ చేయండి. ఇదిగోండి ఇంకొన్ని వేస్తానండి నేను. చూడండి, ఇది ఇలా రౌండ్గా ఉండలు చేసుకోండి. ఇదిగో పిండి ఎక్కువ తగిలితే మళ్ళీ చుట్టూరా పాడైపోద్దండి. మెల్లిగా రౌండ్గా వచ్చినట్టే చూసుకోండి మీరు పిండి. అంతే, దాన్ని ముంచేసి రౌండ్గా రావాలి. కారిపోయినట్టు ఉండకూడదండి. పిండి గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటేనే మీకు షేప్ బాగా వస్తుంది. రౌండ్గా ఇట్లా వస్తుంది షేప్. నువ్వు దూరంగా వెళ్ళమ్మా, నూనె పడిపోద్ది. ఇదిగోండి గట్టిగా ఉంటేనే పిండి షేప్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. లేకపోతే జారుగా అయిపోయి అంతా పాడైపోద్ది, మూకుల్లో పడిపోయి. నీట్గా రావాలంటే మనం గట్టిగా ఉండాలి పిండి. అంతే అండి, ఏం లేదు. మీరు దోశలు వేసుకున్నప్పుడు అది రెడీగా ఉందనుకోండి పిండి, ఎవరన్నా చుట్టాలు వచ్చినా గబాలమని వేసి వచ్చండి. మన చాలా గ్రాండ్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. అప్పటికప్పుడు వేడివేడిగా వేస్తే
దోసల పిండి కొద్ది గట్టిగా ఉన్నప్పుడు గట్టిగా తీసుకోవాలండి. మనం దోసల పిండి వేసినప్పుడు గట్టిగా తీసి పెట్టేసుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మరి వెంటనే వేయలేము, కొద్దిగా చల్లారింది వేస్తే నూనె లాగేస్తుంది కదా, అది కూడా చూసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టింది వేసి అది పర్లేదు, లోపల పెట్టేది. బయట పెట్టే పిండి మాత్రం ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు కూడా. మీరు దోశలు వేసుకుంటున్నారు, కొద్దిగా తీసేసి ఈవినింగ్ టైం తీసుకొని ఇది వేసుకోవచ్చు అనమాట. దోశలు వేసుకున్న రోజుని కొద్దిగా అది ఫ్రిడ్జ్లో ఇది ఎప్పుడైనా వాడుకోవచ్చండి. ఇది ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీరు దోశల పిండి వేసినప్పుడల్లా ఇంత గట్టి పిండి తీసేసుకొని ఇది కొద్దిగా ముద్ద తీసి ఇలా చేసుకొని వేసుకోవచ్చండి ఈ స్నాక్స్ కింద. అదేం పాడవదండి. ఒక నెల రోజులు 2 నెలలైనా అలాగే ఉంటుంది. అది చక్కగా మూత తీసి పెట్టేశారంటే ఫ్రిడ్జ్లో, డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. అంతేనండి. ఇక్కడ చూపిస్తా ఉండు, నేను చేయగడుకు వస్తానే. నువ్వు దూరంగా నిలబడమ్మా, నూనె పడిపోద్ది, దూరంగా నిలబడు. తీసేస్తాను. దీనికి నూనె కూడా ఎక్కువ లాగదండి. నూనె వేసినంతే ఉంటుంది. మనం ఒక 20-30 చేసుకున్నా సరే. చూడండి, మీరు కావాలంటే వేసుకొని చూడండి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇది చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం, ఈజీ. ఇది కొద్దిగా నేను కొద్దిగానే వేసాను. కొద్దిగా కావాలంటే మరి ఒక 1/2 కిలో పిండి వేసాను, చక్కగా 1/2 కిలో బెల్లం వేసి, ముందు పప్పు అంతా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లము, కొబ్బరి వేసి కొద్దిగా పప్పు గుత్తుతో కలిపితే మెత్తగా అయిపోతుంది. అది చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి, అంతే అండి. అది 8 రోజులైనా మీకు అలాగే ఉంటుందండి, ఏమవుతుంది. మీరు దోసల పిండి వేసినప్పుడల్లా ఒక గిన్నె నిండా చిక్కటి పిండి తీసుకున్నారు అనుకోండి, ఆ రోజు ఇది స్నాక్ కింద వేసుకోవచ్చు అండి. మీరు పప్పు దోసల పిండి వేసిన రోజు తీసి ఆ మూత తీసి చక్కగా ఉండలు చేసుకొని పిండిలో వేసి పెట్టేసుకోవచ్చు అంతే. నూనె అస్సలు లాగదండి. చూడండి, నేను మూకులో వేసిన నూనె అంతా అలాగే ఉంటుంది. చూడండి, నూనె అస్సలు లాగదండి. మా ఇంట్లో మా పిల్లలకి, మా కోడళ్ళకి అందరికీ చాలా ఇష్టం అండి. వాళ్ళు అందరూ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటూ మేము తినేయాలంతే. వాళ్ళు వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాను, కానీ ఇవాళ ఏదో పండగ కదా వీడియో తీద్దామని నేను చేశాను. నేను కూడా మీ అంత ఎక్స్పర్ట్ని కాకపోయినా ఏదో కొద్దిగా చేసుకోవచ్చు, వంటలు కూడా చూపిద్దామన్న దాంతో చేస్తున్నానండి. నాకు పెళ్ళికి వాయి అయిపోతే తీసేస్తానండి. మా పిల్లలు తినడానికి నిలబడ్డారు ఇక్కడ. పిల్లలు ఎవరు రాలేదు, నా మనవడు, నా కూతురు, నా అల్లుడు, మా వారండి. మా వారి ముందు స్నాక్స్ కావాలి. మా వారికి భోజనం చేసిన వెంటనే స్నాక్స్ కావాలి మా వారికి. వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. నేను తీసేసి నేను చెప్తాను. లంచ్ అయిపోయింది, ఇంకా ఒక టీలు తాగుతారు కూర్చొని. 10 టీ తాగుతా అంటే ఒక స్వీట్, ఒక హాట్ చేశాను అనమాట. ఏవో చేసి పెడతాను నేను. ఇవి రెడీమేడ్గా మీకు చూపెడతాము, వెరైటీగాని చేస్తున్నాను అనమాట. ఒకసారి అది మురుకులు, ఒకసారి నేను కజ్జికాయలు కూడా చేస్తాను. ఒకసారి కజ్జికాయలు చేసి చూపిస్తాను. మేము ఎండు కొబ్బరి వేసి చేస్తామండి కజ్జికాయలు. అవి ఇక్కడ చేసి చూపిస్తాను మీకు, నాకు టైం దొరికినప్పుడు చూపిస్తానండి. ఓకేనండి, పోయి ఆపేస్తాను. ఇంకా ఉంటుంది వడాకండి. ఇది అయిపోయిందండి. ఇదిగోండి ఈరోజు స్నాక్ ఐటమ్స్ అవి. ఓకేనా అండి, బాయ్ అండి.